హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏఓ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నటువంటి మన హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏఓ సంస్థలోని వర్కింగ్ కమిటీలో తన వంతు సేవలు అందిస్తున్నటువంటి లతాబాయి గారు మనతో ఉన్నారు. వారు సేవలు అందించే తరుణంలో వారికి ఎదురైనటువంటి ఒక సందర్భాన్ని సమాజానికి తెలియపరచాలనే ఆతురతతో మన టీవీ దగ్గరికి రావడం జరిగింది. మేడం చెప్పండి, మేడం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? మీరు మీ బాబుని ఏదో కాలేజీలో జాయిన్ చేసినారు, స్టడీ అయిపోయిన తర్వాత మేము టీసీ మెమో కోసం వెళ్ళినన్నారు. అక్కడ ఒక సన్నివేశం జరిగిందన్నారు. ఆ సన్నివేశాన్ని చెప్పండి. సార్ మా బాబుది ఏం చదువుతున్నారు మేడం మీ బాబు? మా బాబు బిఎస్సి ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. కంప్లీట్ స్టడీ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే. తర్వాత మీరు సర్టిఫికెట్స్ కోసం వెళ్ళారు? సర్టిఫికెట్ కోసం వెళ్ళాం సార్. ఓకే. అక్కడ ఏం జరిగింది మేడం? అయితే సర్టిఫికెట్ ఇవ్వడానికి 8,000 అడిగాడు సార్ అన్న. మీరు ఏమన్నా కాలేజీలో బాకీ ఉన్నారా? ఏం లేదు సార్, ఏం లేదు. అంతా క్లియర్ చేసి కట్టవలసింది. టీసీ మేము అడిగితే మళ్ళీ అదనంగా 8,000 మేము అడిగితే మీరేం చెప్పినప్పుడు? మేము ఇవ్వమని చెప్పాను సార్. మొత్తం ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇవ్వాలి పైసలు అని అడిగాం సార్. లేదు ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి కావాలి, కొన్ని పైసలని ఇవ్వాలి, మీరు అందరి దగ్గర తీసుకుంటున్నాం, మీరు ఒకలే కాదని చెప్పింది సార్ అన్న. నేను అట్లెట్లా తీసుకుంటారు, ఫ్రీ సీట్ వచ్చినందుకే మేము పైసలు కట్టాము ఆల్రెడీ, మీకు ఒక రిమార్క్ కూడా మీకు చెప్పలే మేము, సరే పోనీ అని ఇచ్చేసాం మేము. ఫ్రీ సీట్ వచ్చినాక కూడా మళ్ళీ మీరు 8,000 ఇవ్వమంటే మేము ఇవ్వలేము అని చెప్పాను సార్. చెప్తే ఏమన్నారు మేడం? లేదు ఇవ్వాలంటే నేను సో ఇది ఉమెన్ రైట్స్లో నేను ప్రెసిడెంట్ ఉన్నా, మేడ్చల్ ప్రెసిడెంట్ని, నేను ఇది ఉన్నా అంటే అప్పుడు ఆ సార్ ఏమంటున్నాడు అంటే, ఇది ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఇది పోలీస్ వాళ్ళు కానీ ఉమెన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ అన్యాయం జరిగితే అడగాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతలేదు కదా అని అన్నాడు నాకు. అయితే నేను చెప్పాను సార్, మళ్ళీ ఫీజు మొత్తం కట్టినాక మీరు పైసలు అడిగితే ఇది అన్యాయం కదా సార్ అని చెప్పాను. చెప్తే ఏమంటున్నారు, లేదమ్మా మీ ఇష్టం, మీరు ఎంతనైనా ఇవ్వండి అని అన్నాడు. ఓకే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఐడి కార్డు, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఐడి కార్డు చూపించి క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు మీ ఇష్టం అమ్మ ఎంతనన్నా ఇయ్యి అన్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళకు ఒక న్యాయము, క్వశ్చన్ చేయని వాళ్ళకు ఒక న్యాయము. ఈ విధంగా విద్యా సంస్థలు చేస్తున్నటువంటి అవినీతి ఈ విధంగా జరుగుతుందని చెప్పి తన మాటల్లో తను తెలియపరచాలనుకుంది. ఇది ఒక చిన్న సందర్భం మాత్రమే. ఇక చాలా పెద్ద సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి విద్యా సంస్థలో జరిగే అవినీతి అక్రమాలు. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా విద్యా సంస్థలపైన చర్యలు తీసుకొని వాటిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుంది. అలాగే మనలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఎక్కడైనా ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడైనా సరే వాటిని ఫైండ్ అవుట్ చేస్తూ గవర్నమెంట్ దృష్టికి కానీ ఆ యజమానుల దృష్టికి కానీ తీసుకుపోయి సమాజానికి న్యాయం జరిగే విధంగా మన సంస్థ సభ్యులందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మన సంస్థే కాదు, ప్రజలు కూడా మీకు ఏమైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని తెలిస్తే మన రాష్ట్ర పోలీసు వారు కానీ దేశ పోలీసు వారు కానీ కూడా పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ నెంబర్లను సంప్రదించి వాళ్ళకి ఫోన్ కాల్ చేసి అన్యాయాన్ని అరికట్టడంలో తమ వంతు పాత్రగా దేశంలోని రాష్ట్రంలోని ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా తీసుకొని నిర్వర్తించాలని చెప్పి తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.